ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి ఈ లిస్ట్ అంతా ఉంది, ఇన్ని పేజీలు మొత్తం మీకు ఏం జరిగినాయి, లాకప్ డెత్లు కానీ లేదంటే పోలీసుల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయినాయి కానీ ఆత్మహత్యాయత్నాలు కానీ కొన్నే ఇట్లాంటి కొన్నే నా దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తుందండి. కొలిమిగుండ్లలో పోలీస్ స్టేషన్లో లాకప్ మరణం ఎప్పుడు 24/2026 నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో 39 ఏళ్ళ అతను ఉరేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. లాకప్ మరణం. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ పోలీసులు టార్చర్తో వ్యక్తి మృతి గోప్యంగా ఉంచిన పోలీసులు 12/5/2025 మచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో దళితుడు లాకప్ డెత్ 21/7/2024 పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య ఏదైతే 15 లక్షలకు సెటిల్మెంటు లాకప్ డెత్ అంటూ ఆరోపణలు నంద్యాల జిల్లా అదే కొలిమిగుండలో ఇందాక చెప్పింది 24/2026 కర్నూలు జిల్లాలో సిఐ వేధింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం పత్తికొండ పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీ 3/6/2025 టీడీపీ నేతలు సిఐ వేధింపులతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందినటువంటి ఎల్లా మణికంఠ. ఇది నరసరావుపేటకు సంబంధించి సిఐ టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతున్న జడా సురేంద్ర ఎప్పుడు ఇది 16/6/2026 పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ నేత ఆత్మహత్యాయత్నం కర్నూలు పరామర్శిస్తున్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు 13/5/2026 పోలీస్ అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి కమ్మోడివి నీకు ఆ పార్టీతో ఏంటంటే డిఎస్పీ దూషణ పల్నాడు జిల్లా రాజుపాలెం చెందిన పురుగుల మందాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యాపారి తన పాడి మోయాలంటూ జగన్కు విన్నపం పోలీసులు వేధింపులతో యువకుడు ఆత్మహత్య పులివెందుల 29/1/2025 పోలీసులు వేధింపుతో ఉప సర్పంచ్ ఆత్మహత్య 4 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూత ఇది నాగమల్లేశ్వరరావు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన విగ్రహావిష్కరణకి వెళ్ళారు. పోలీసులు వేధింపుతో కోర్టు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం ఏదైతే వైఎస్ఆర్ జిల్లా కొండాపురం ఎప్పుడు 31/7/2025 సిఐ వేధిస్తున్నా అంటూ ఆత్మహత్యాయత్నం గంజాయి అక్రమ కేసు పెట్టి ప్రాణం తీసిన పోలీసులు వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు 6/6/2025 పోలీసులే చంపేసి చెరువులో పడేసినటువంటి వైనం తెనాలి. ఇది బాగా చూడాలి. తెనాలి ఇప్పుడు నేను చదివాను సంఘటనని తెనాలికి సంబంధించి అప్పుడు ఏదైతే సిఐలు ఇద్దరు కొట్టారు కదా వాళ్ళకి సంబంధించి ఇవి కూడా ఏదైతే చెరువులో తెనాలిలో పోలీసులు మరో ఆక్రోత్యం 13/7/2025 పోలీసులు చంపేసి చెరువులో పడేశారు. ఇంకోటి తెనాలిలో పోలీసులు క్రూరత్వానికి బంగారం బట్టి నిర్వాహకుడు బలవన్ మరణం ఎప్పుడు 2/6/2025 తెనాలిలో పోలీసులు క్రూరత్వానికి ఏదైతే అతను చాలా మంచి వ్యాపారిగా పేరుంది అదే బంగారం అతను సూసైడ్ చేసుకొని ఇప్పుడు నిన్న మీద ఇప్పుడు వేశారు కదా డిస్ప్లేలో పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ ఆత్మహత్య ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో ఇప్పుడు 25/5/2026 ఇది కొన్నే సార్ నేను ఒక 2 గంటల్లో సేకరించి కొన్నే ఇంకా 3 గంటలు కూర్చుంటే ఇంకెన్ని వస్తాయో ఏంటి ఆత్మహత్య యత్నాలు పోలీసులు కేవలం పోలీసులు వేధింపులు సంపణి లాకప్ డెత్తులు కానీ వాళ్ళు సంపణి కావచ్చు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వాళ్ళందరికీ వాళ్ళు సూసైడ్ పురుగు మందులు దాకా చనిపోయినా కావచ్చు. నాదెండ్ల మనోహర్ గారు మంత్రి అక్కడ తెనాలికి సంబంధించి ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నాయో చూడండి.